హాయ్ హలో వెల్కమ్ టు పోస్ట్ 360. నేను మీ మురళీ రాపల్లి. సవరం అయితే కానీ పూర్తిగా వివరం తెలియదు అంటూ ఉంటారు. మరి నాకైతే ఇప్పుడు ఈ సామెతకి కరెక్ట్గా జస్టిఫికేషన్ దొరికింది అనుకున్నా. ఒకవేళ సవరం చేసే వ్యక్తి మంచి నటనా కౌశల్యం కలిగిన వ్యక్తి అయితే, చదువులు సంధ్యలో లేకుండానే ఉప ముఖ్యమంత్రి స్టేజ్కి ఎదిగిన వ్యక్తి అయితే, కనీసం ఆయన పోర్ట్ఫోలియోలో ఏం జరుగుతుందో కూడా తెలియకుండా, ఆయన కాన్స్టిట్యున్సీలో ఏం జరుగుతుందో, కుల వ్యవస్థలు సర్వనాశనం అవుతూ ఉన్నాయి, దళితులపైన దాడి జరుగుతుందన్న విషయం కూడా తెలియకుండా నిమ్మకి నీరెత్తినట్టుగా కళ్ళు తాగిన కోతిలా పడుకునే వ్యక్తి అయితే, ఇంత మంచి ఆర్టిస్ట్ ఉన్న పార్టీలో రాయపాటి అరుణ అనేటువంటి ఒక అభ్యుదయ భావాలు కలిగి అదుపు లేకుండా మాట్లాడే నోరు కలిగి, అసలు నేను ఆడదాన్నా కాదా అన్న విషయాన్ని కూడా మరిచిపోయి, సాటి మహిళ పైన, జగన్మోహన్ రెడ్డి గారి సతీమణి పైన, జగన్మోహన్ రెడ్డి గారి పైన ఇష్టం వచ్చినట్టు వాగి కుళ్ళు కుతంత్రాలతో ఉండినటువంటి ఈవిడ ఇప్పుడు బయటకు వచ్చి ఏదో మాట్లాడుతూ ఉంది. చాలా నేను పవన్ కళ్యాణ్ గారికి విధేయురాలని, నేను కేవలం పవన్ కళ్యాణ్కి మాత్రమే ఫాలోయర్ని అని చెప్తుంది. మరి చంద్రబాబు నాయుడు గారు మీ పార్టీ కదా. సో ఓవరాల్గా ఈ మేడం గారు గతంలో జనసైనికులు రెంటాడి పెచ్చకొట్టుడు కొట్టి హాస్పిటల్లో పడుకొని, బెడ్లో పడుకొని, నన్ను కొట్టింది జనసేన వాళ్ళే, ఎక్కడ ఎగురుతున్నాడు అక్కడ ఎగురుతున్నాడు అని చెప్తున్నప్పుడు మేము బాధపడ్డాం. కానీ ఆ తర్వాత కొద్ది బుద్ధిగా ఉంటుందంటే సమస్య లేదు. నోరేసుకొని ఎక్కడ పోయినా కూడా వీర మహిళ అని పేరు పెట్టుకొని ఇష్టానుసారంగా మాట్లాడింది. మరి ఇప్పుడు ఏందో మీడియా ముందుకు వచ్చి చాలా రోజుల తర్వాత నేను మీడియా ముందుకు వచ్చాను అని ఆవిడ వర్షంలో ఏదో చెప్తుంది. ఒకసారి వినండి. ఈ వింటే కానీ మీకు అర్థం కాదు. చెప్పండి మేడం, మీ బాధ ఏంటి? అందరికీ నమస్కారం అండి. చాలా రోజుల తర్వాత మళ్ళా కెమెరా ముందుకి వస్తున్నాను. మీకు కూడా నమస్కారం. చాలా రోజుల తర్వాత కెమెరా ముందుకు వచ్చినందుకు ఎంతకాలం ఎందుకు రాలేదు ఆన్సర్ చెప్పగలరా మేడం? అంటే టాపిక్లు ఏం లేవు. మనం గత కొంతకాలంగా దెబ్బ జబ్బ ఏం పార్టీలో మిమ్మల్ని ఇన్వాల్వ్ చేయట్లేదు. కూరలో కరివేపాకులా, అరకులో అరటిపండ్లా తీసి పక్కన ఇస్తున్న విషయం ప్రపంచం మొత్తానికి తెలిసిపోయింది మేడం. ఏం చేద్దాం కానీ నెక్స్ట్ విషయం నా దాకా వచ్చింది కాబట్టి మాత్రమే మాట్లాడుతున్నాను. నేను ఈ విషయాన్ని మళ్ళీ అప్పీల్ చేస్తున్నాను. గౌరవ రాష్ట్ర ఉప ముఖ్యమంత్రి వర్యులు, జనసేన పార్టీ అధ్యక్షులు శ్రీ పవన్ కళ్యాణ్ గారికి నా రిక్వెస్ట్ ఇది. బేసిక్గా మీడియా నుంచి కొద్ది రోజులు అందరినీ దూరంగా ఉండమన్నారు కాబట్టి మేము కూడా దూరంగానే ఉన్నాం సార్. బట్ ఈరోజు మీడియా నుంచి అందరినీ దూరంగా ఉండమన్నారా? ముఖ్యంగా మిమ్మల్నే మేడం. అందరూ బాగానే ఉన్నారు. అరవ శ్రీధర్ అరిపించి పక్కన ఉన్నాడు. కిరణ్ రాయల్ కూడా అయితే మరి ఎప్పుడు పెట్టినా కూడా ఎగేసుకొని వచ్చి మాట్లాడుతున్నాడు. మరి నిన్నెందుకు పక్కన పెట్టారు? సమాధానం తెలుసా? అంటే నిన్ను పూర్తిగా పార్టీ నుంచి ఈసిరి ఎక్కడో వేసారనిపిస్తుంది నాకు. మరి చూద్దాం అది ఎంతవరకు నిజం అనేది. ఒంగోలు లోకల్ పొలిటికల్ సిచ్యువేషన్ అనేది నా దాకా వచ్చి నన్ను ట్రోల్ చేస్తూ ఉన్నారు కాబట్టి సమాధానం చెప్పాల్సిన బాధ్యత కూడా నా దగ్గర ఉంటుంది కాబట్టి మాత్రమే నేను ఈ విషయాన్ని స్పందిస్తున్నాను. దయచేసి అన్యదా భావించొద్దు. నేను ఎప్పుడు మీ అడుగుజాడల్లో నడిచేటువంటి కార్యకర్తను కాబట్టి మీ మాటని పవన్ కళ్యాణ్ అడుగుజాడల్లో నడుస్తావమ్మా. పవన్ కళ్యాణ్ అడుగుజాడల్లో నడిస్తే భలే ఉంటుంది. బైక్ సైలెన్సర్లు పీకేయండి అని చెప్తాడు. చివరికి ఇద్దరు చచ్చిపోతే వాళ్ళ కుటుంబ సభ్యులను పరామర్శించడం కూడా చేత కాదు. సరే, ఇంకా కుటుంబ వ్యవస్థ కానీ ఉన్నట్టు సనాతనిగా రూపాంతరాలు చెందటం కానీ ఓసరవిల్లి అమ్మ ముగుళ్ళ కనిపిస్తూ ఉంటాడు పవన్ కళ్యాణ్ గారు. మరి అటువంటి ఆయన అడుగుజాడల్లో ఎందుకు నడుస్తావో నీకేమైనా తెలిస్తే కనీసం సమాధానం చెప్పవలసిన అవసరం ఉందక్క. ధిక్కరించినట్లుగా మాత్రం దీన్ని తీసుకోవద్దు. ఎవరైనా ఈ విషయాన్ని తీసుకొచ్చి మీ దగ్గర కంప్లైంట్గా పెట్టినా సరే ఈ విషయాన్ని మీరు కన్సిడర్ చేయాలి. తప్పదు. నాది నా ఆత్మగౌరవానికి సంబంధించిన అంశం కాబట్టి. ఆత్మగౌరవం నాకు అర్థం కాదు. పనికి వాళ్ళ పని లేని వాళ్ళందరికీ ఆత్మగౌరవాలు, మాకు పరాభవాలు జరిగినాయి, మాకు ఇవి జరిగినాయి, అవి జరిగినాయి, ఏనా ఉండేది? అంటే మీ వరకు వస్తేనే మీకు ఆత్మగౌరవాలు, వేరే వాళ్ళ దగ్గరికి వెళ్తేనే జుజిబిలా బాగా బాధపడుతున్నట్టు. నువ్వు కొట్టినప్పుడు కూడా అంత బాధపడలేదేమో. ఎగిరి గుండెలు మెత్తని, వెనక నుంచి నడ్డి మెత్తని, రోడ్డు మీద పడేసి పొర్లిచ్చి కొట్టినప్పుడు కూడా ఇంత బాధపడినట్టు అనిపించలే. అప్పుడు దెబ్బలతో మాట్లాడావు, ఇప్పుడేమో బాధతో మాట్లాడు. మీకు ఆత్మగౌరవం. వీర మహిళలకు కూడా ఆత్మగౌరవాలు ఉంటాయి మేడం.
మీరే వీరులు కదా, మీరే వీర మహిళలు, మీరే పోరాటం చేయాలి కదా. చివరికి ఆత్మగౌరవాలు అడ్డం పెట్టుకుని మాట్లాడాల్సిన అవసరం ఏంటో సొంత పార్టీలో ఉన్నటువంటి డిప్యూటీ సీఎం గారితోటి. అది మన బతుకు. అలాగే ఇప్పుడు అంశం ఏంటి అంటే, ఒంగోలులో బాలినేని శ్రీనివాసరెడ్డి గారికి దామచర్ల జనార్దన్ గారికి మధ్యలో జరుగుతున్నటువంటి ఈ పొలిటికల్ వార్ ఏదైతే ఉందో దానికి సంబంధించి రకరకాలుగా సోషల్ మీడియాలో కొందరు టీడీపీ మిత్రులు కొన్ని సలహాలు ఇస్తున్నారు జనసేన వాళ్ళకి, కొందరు జనసేన వాళ్ళు దాన్ని ఇలా డిఫెండ్ చేసుకుంటున్నారు. మధ్యలో పార్టీకి ఒక మీడియా అండ్ క్యాస్ట్కి ఒక మీడియా ఇట్లా ఉంటాయి కాబట్టి మీడియాకి సంబంధించిన మీడియా మిత్రులు కూడా ఎవరికి తెలిసినటువంటి విశ్లేషణ వాళ్ళు రాస్తూ ఉన్నారు. ఓయమ్మా, నిజాలు కక్కేస్తుందక్క. పార్టీ ఒక మీడియా, క్యాస్ట్కి ఒక మీడియా. ఏంటి మేడం, ఎక్కడ గట్టిగా తగిలినట్టుంది. పార్టీకి ఒక మీడియా ఉంటుందని ఇప్పుడు మాట్లాడుతున్నావే. ఉన్న మీడియా అంతా టీడీపీకి జనసేనకి నాకుతూ వార్తలు రాసినప్పుడు అప్పుడు ఎందుకు మాట్లాడలేదు? ఇప్పుడు నీ వరకు వచ్చి నీ పైన వార్తలు రాస్తున్నప్పుడు మాత్రం కింద నుంచి పైదాకా కాలిపోతుందా మేడం? కాలిపోతుందా? పార్టీకి ఒక మీడియా, కులానికి ఒక మీడియాని ఇప్పుడు మాట్లాడుతున్నావే. గతంలో నీ నోరేం పడిపోయిందా? సామాన్యులకు దారుణమైన అన్యాయం జరుగుతుంటే నువ్వు మూసుకొని ఎందుకు కూర్చున్నావు మేడం అని అడుగుతూ ఉన్నారు జనాలు. సమాధానం చెప్పాలి కదా, చెప్పాలా వద్దా? టీడీపీ వారికి జనసైనికులు జరుగుతున్నటువంటి అంతర్గత కలహాలు ఎన్నున్నా కలిసే ఉంటా అన్నారు. మరి అంతర్గత కలహాల్లో పెద్దవాళ్ళు కలిసి ఉంటున్నారు, ఓకే. చిన్నవాళ్ళ బతుకులేంటి? రోడ్డును బట్టి కొట్టుకోవాలా? కొట్టుకున్నా కూడా మీరు పట్టించుకోరా? అదే విషయం. వెరీ గుడ్ మేడం. కానీ అసలు విషయం లోకల్గా ఉన్నటువంటి వ్యక్తిని నేను కాబట్టి నేను అటు కూటమి ఎమ్మెల్యేగా గెలిపించుకున్నటువంటి జనార్దన్ గారికి వ్యతిరేకం కాదు, ఇలా మా పార్టీలో సీనియర్ నాయకులుగా జాయిన్ అయినటువంటి బాలినేని శ్రీనివాసరెడ్డి గారికి వ్యతిరేకిని కాదు. నేను పూర్తిగా పవన్ కళ్యాణ్ గారి మనిషిని. రేపొద్దున కూటమి నుంచి బయటకు వస్తే డెఫినెట్గా జనార్దన్ గారిని వ్యతిరేకిస్తాను, కూటమి నుంచి బయటకు వస్తే డెఫినెట్గా వాసు గారిని వ్యతిరేకిస్తాను. గతంలో కూడా ఇదే. దీన్నే అంటారు అవకాశవాద రాజకీయం అని. ఇప్పుడు కూటమితో కలిసి ఉన్నారు కాబట్టి అంట బాలినేని శ్రీనివాసన్ గారిని వీళ్ళందరినీ వ్యతిరేకించదంట. కూటమి నుంచి బయటకు వస్తే మాత్రం వీళ్ళందరినీ వ్యతిరేకిస్తారు. అప్పటికిప్పటికి ఏం తేడా? ఏంటి తేడా? చేసిన తప్పులు మారుతున్నాయా? మనుషులు మారుతున్నారా? లేదంటే నీ బుద్ధి మారుతుందా? చెప్పు. బుద్ధి లేని మాటలు అంటారు దీన్నే. కూటమి నుంచి బయటకు వస్తే ఒక రకంగా, కూటమిలో ఉంటే ఒక రకంగా బిహేవ్ చేయటం ఏంటి అంటే, నువ్వు కూటమిలో ఉన్నప్పుడు సత్యాలని మూసేసి కూటమి బయటికి రాగానే అసత్యాలని బయట ప్రజల్లోకి తీసుకెళ్తావా? దీన్ని ఏమంటారు తెలుసా? కుక్క నేచర్ అంటారు. ఎవడు ముద్ద పెడితే వాడి దగ్గరికి వెళ్ళి నాగటం అంటారు. దీన్ని ఏమంటారు తెలుసా? గోడ మీద పిల్లి నేచర్ అంటారు. ఎంత బాగా చెప్తుంది చూడు. కూటమిలో ఉన్నాం కాబట్టి వాళ్ళని ఏమంటలేదు, కూటమి నుంచి బయటకు వచ్చినప్పుడు మాత్రం నేను విమర్శిస్తా అంట. సిగ్గుండాలట మాట్లాడటానికి. గతంలో కూడా ఇదే చేశాను, ఇందులో ఎలాంటి డౌట్ ఎవరికి అక్కర్లేదు. క్లియర్. పవన్ కళ్యాణ్ గారి కోసం మాత్రమే రాజకీయాలు చేస్తా, ఆయన చెప్పింది మాత్రమే చేస్తా. దిగజారి బతకటం అంటే ఏందో ఎవరిని చూస్తే అర్థమైపోద్ది. పవన్ కళ్యాణ్ కోసం రాజకీయాలు చేస్తుందంట. అవి కూడా అసత్యాలైనా కూడా, అబద్ధాలైనా కూడా అన్నింటినీ సహిస్తూ చేస్తుందంట. దీన్నే కదా బానిస బ్రతుకు అనేది. ఎంత బానిసల బ్రతకాలా? చే వేరే ఇంకెవరి ఫేవరిజం నేను చూపించాను, ఇది ష్యూర్. ఇంకొకటి, ఇప్పుడు అసలు విషయానికి వస్తాను. విషయం జరిగింది ఏంటి అంటే, పూర్తిగా ఒక 5 నెలల క్రితం లోకల్ గా ఎమ్మెల్యేగా ఉన్నటువంటి దామచర్ల జనార్దన్ గారి మీద ఒక 20 పేజీల లెటర్ ఏమో అంటది. బేసిక్ గా నేను అన్ని పేజీలు నేను దామచర్ల జనార్దన్ గారి పైన 20 పేజీల లెటర్ ఇచ్చాడంటే ఎవరికి? పోలీసులకి. ఒకసారి చూడండి. నేను అన్ని పేజీలు నేను చూడలేదు. దామచర్ల జనార్దన్ పైన ఒక 20 పేజీల లెటర్ ఎవరో రాశారంట. అది సోషల్ మీడియాలో ఈవిడ దగ్గరికి వచ్చింది. ఈవిడ దగ్గరికి ఎందుకు వచ్చింది? ఏమేమి రాయించిందా? లోకల్గా ఈవిడ చేస్తున్నటువంటి ఈ లెటర్ రాసిన ఒక వ్యక్తిని టీడీపీ వాళ్ళు కంప్లైంట్ చేశారని జనసేన వ్యక్తిని తీసుకెళ్ళి పోలీస్ స్టేషన్లో రెంట్ ఆడిచ్చారంట. అంటే ప్యాక్ ఆడాడు. దాని ముందు పదాలు పెడితే బాగోదు. డాష్ బ్యాగ్ ఆడిచ్చారు. ఓకే, ఒక రేంజ్లో కుమ్మి కొల్లబడిచారనమాట. చెప్పక్క. 20 పేజీల లెటర్ ఏమో అంటది. బేసిక్ గా నేను అన్ని పేజీలు నేను చూడలేదు. నాకేదో కొన్ని అన్ని పేజీలు నువ్వే రాయించావంటున్నారు బయట. కాదా? నువ్వు రాయించలేదా? కావాలని చేసిన కుట్ర కాదా? మరి నీ దగ్గరికి ఎందుకు వచ్చినాయి? కానీ సోషల్ మీడియాలో ఒక 2-3 పేపర్లు వచ్చాయి. అది కూడా ఎందుకు వచ్చాయి అంటే, ఆ పోస్ట్ ని కేవలం ఫార్వర్డ్ చేశాడని ఒకే ఒక కారణంతో ఒక జనసేన కార్యకర్తని తీసుకెళ్లి పోలీసులు నైట్ పగలు స్టేషన్ లో పెట్టి టార్చర్ చేశారంట. ఏ రేంజ్లో కొట్టుంటారు? టీడీపీ వారి పైన లెటర్ 20 పేజీల లెటర్ రాస్తే పోలీసులు తీసుకెళ్ళి డాష్ ర్యాక్ కొట్టారంట. మేడం గారు చెప్తుంది రాత్రి పొగల్లో.
ఫార్వర్డ్ చేసినందుకు మాత్రమే జనసేన కార్యకర్తని టీడీపీ వాళ్ళు కేసు పెట్టారని చెప్పేసి తీసుకెళ్లి హెరాస్ చేశారు. ఆ కేసు నేను డిఎస్పీ గారి దగ్గరికి వెళ్ళి కూర్చొని ఆయనకి బతులాడుకొని సర్ది చెప్పుకుని ఏదో విధంగా దాని గురించి మాట్లాడుకొని తెచ్చుకున్నాను కాబట్టి అది నేను ప్రత్యేక. మరి మీ పవన్ కళ్యాణ్ గారు ఏం పీకుతున్నారు మేడం? అంటే మీ జనసేన కార్యకర్తను టీడీపీ వాళ్ళు కంప్లైంట్ పెట్టారని తీసుకెళ్ళి రేత్రింపగలు రెంటాడిస్తే ప్యాకాడిస్తే మీ పవన్ కళ్యాణ్ గారు ఏం చేస్తున్నారు? నువ్వు వెళ్ళి డిఎస్పీ గారు కాళ్ళు చేతులు పట్టుకోవాల్సిన అవసరం ఏంటి? అంటే మీ పవన్ కళ్యాణ్ గారు మీ నాయకుల్ని మీ జన సైనికుల్ని కొడుతుంటే కనీసం వాటిపైన రెస్పాన్సిబిలిటీ తీసుకునే సిచ్యువేషన్ కూడా లేడా? కుక్క కొట్టుడు ఒక గేదెలను కొట్టినట్టు మందలు కలిసి టీడీపీ వాళ్ళు కొడుతూ ఉంటే పోలీస్ స్టేషన్లో పెట్టి ఎరగనొక్కుతూ ఉంటే నిద్రపోతున్నారు మీ నాయకుడు. మాట్లాడరా దాని గురించి? మీరు వెళ్ళి తెచ్చుకున్నా అని చెప్తూ ఉన్నారు. ఇదా మీ బతుకులు? అయినా బానిస బతుకులు ఉన్నప్పుడు బానిసలాగా బతకాలి కదా మేడం. ఇప్పుడు రాజు చంద్రబాబు నాయుడు గారు, కట్టు బానిస పవన్ కళ్యాణ్ గారు. ఇప్పుడు మీరు బాహుబలి సినిమా చూసినట్టు కట్టు బానిసలు ఎలా ఉంటారు? మాట జవదాడతారా? దాటరు. అటువంటప్పుడు మీరు పవన్ కళ్యాణ్ గారు ఫాలో అవుతున్నారంటే మీరు కట్టు బానిసకే బానిసలు కదా. మీరు బానిసల బతుకులు బతుకుతున్నారని కదా. మరి మీరు బానిసల బతుకులు బతుకుతూ రాజుల యొక్క యువరాజుల పైన లెటర్లు రాస్తే ఊరుకుంటారా? ఇష్టం వచ్చినట్టు 20 పేజీలు రాస్తారా? నువ్వు దగ్గరుండి రాయించే డౌట్ అందరికీ. దాన్ని ఇప్పుడు అందుకే ఎక్స్ప్లెనేషన్ ఇస్తున్నామని అంటున్నారు వచ్చి బయటికి. కానీ చెప్పండి. ప్రత్యక్ష అక్కడ ఉన్నటువంటి సాక్షిని కాబట్టి మాత్రమే తెలిసిన విషయం. మొత్తం 21 పేజీల లెటర్ ఏమో తిరిగిందంట. అందులో ఈ అధికారంలోకి వచ్చిన తర్వాత జనార్దన్ గారు చేసినటువంటి అవినీతి అనేటువంటి ఒక టైటిల్ పెట్టి దాంట్లో సర్వే నంబర్లు అండ్ ల్యాండ్ డీటెయిల్స్ అండ్ ఆయన చేస్తున్నటువంటి ఏదో మొత్తానికి అన్ని ఏవో మొత్తం వివరాలతో సహా తిరిగాయి అని చెప్పేసి తెలిసింది. దాంట్లో భాగంగా ఎంత గౌరవం చూడు. ఇప్పుడు ఇవాడు డిఎస్పీ దగ్గరికి వెళ్ళినప్పుడు ఆ లెటర్ చదవదా? నిజం చెప్పండి. బేసికల్గా ఒక వ్యక్తిని అరెస్ట్ చేశారు. ఈవిడ డిఎస్పీ దగ్గరికి వెళ్ళి జనసైనికుని అరెస్ట్ చేశారు. రాత్రంతా ర్యాక్ కొట్టారు. బూత్ వస్తుంది, ర్యాక్ కొట్టారు అన్నప్పుడు డిఎస్పీ చూపించడా? అమ్మ చూడు ఏం లెటర్ రాశాడా వీడు, ఇట్లా రాయొచ్చా, ఇట్లా చేయొచ్చా, తప్పు కదా, అంతే కదా, ఇది పేల కొట్టింది మేము అని అంటారు కదా. అప్పుడు లెటర్ చదువుదా? ఎంత పద్ధతిలో మాట్లాడుతున్నారు చూడండి. ఆ లెటర్లో ఏదో ఉందంట, సర్వే నెంబర్లు జనార్దన్ చేసిన అవినీతి తాలూకా అన్నీ పెట్టారట అట. ఈ అటాలోనే ఉంది పెద్ద దొంగల ముఠా. మేడం గారికి అన్నీ తెలుసు, అన్నీ చేస్తున్నారు దగ్గర నుంచి. నెక్స్ట్ ఎమ్మెల్యే కదా మేడం. మరి వేరే మహిళ, వేరే నారి ఇప్పుడు వెళ్ళి దొంగ లెటర్లు రాయించి ఆ లెటర్లు ఏం చదవలేదంట. 1, 2 ఇంటర్నెట్లో తిరిగాయి, ఆ సోషల్ మీడియాలో తిరిగాయి అంటుంది. మరి 1, 2 ఇంటర్నెట్లో తిరిగితే నువ్వు డిఎస్పీ దగ్గర కూర్చొని డిఎస్పీతో ఏం మాట్లాడావు, ఏం తెలుసని మాట్లాడావు, ఎందుకని అబ్బాయిని విడిపించడానికి ట్రై చేసావు, ఆ లెటర్లో ఏముందో తెలియకుండానే ఎంత ఒకళ్ళతో ఎలా పుచ్చుకున్నావు, తప్పు రాసుంటే ఆ లెటర్లో నువ్వు వాడిని ఎందుకు బయటికి తీసుకొచ్చావు, రైట్ రాసుంటే అసలు ఎందుకు నువ్వు తిరిగి దాన్ని ఇప్పటివరకు ప్రశ్నించలేదు అన్న విషయాలు కదా చెప్పాలి. మరి నువ్వేం చేస్తున్నావు? బానిస ఊడిక పరమ బానిసలు కానివ్వండి. దాంట్లో భాగంగా ఎఫ్ఐఆర్ నమోదైంది. కేసు ఎవరు పెట్టారు ఇలా చెప్పండి అన్నట్లుగా గౌరవ ఎమ్మెల్యే గారు ఆయన మనుషులతో కేసు పెట్టించారు. అందులో ఇన్వెస్టిగేషన్ లో భాగంగా కిరణ్ అనేటువంటి ఒక టీడీపీ కార్యకర్త ఎమ్మెల్యే గారు అనుచరుడే ఈ విషయం చేశాడు అని. జనార్దన్ గారి అనుచరుడు కిరణ్ ఆయనే కావాలని కేసు పెట్టించాడు. ఎందుకంటే ఈడు లేనిపోయిన మొత్తం ఆయన బతుకంతా తీసి 21 పేపర్లో రాసి పబ్లిసిటీ చేశాడు కాబట్టి తట్టుకోలేక చేశారు. పేల కొట్టారు, కొడతారు. మరి అధికారంలో ఉన్న యువరాజుల దగ్గరికి వెళ్ళి క్యాబినెట్ కానీ చేస్తే చూస్తూ ఊరుకుంటారా? గదిలోకి తీసుకెళ్ళి తలిపేసి దబిడి చేస్తారు. మరి అది జరిగింది ఇక్కడ కూడా అని తెలిసింది ఇన్వెస్టిగేషన్ అని చెప్తున్నా. అందులో బాలినేని శ్రీనివాసరెడ్డి గారి అనుచరులైనటువంటి బొమ్మినేని మురళి, అతని పేరు బొమ్మినేని మురళి అనేటువంటి వ్యక్తి, ఈ కిరణ్ ఫ్రెండ్స్, పార్టీలకు అతీతంగా వీళ్ళిద్దరు ఫ్రెండ్స్. ఇతను కూడా ఈ కిరణ్ బాలినేని అదేవిధంగా జనార్దన్ ఇద్దరు అనుచరులు అంట, పార్టీలకు అతీతంగా ఫ్రెండ్స్ అంట. ఈ విషయం ఎవరికి ఎలా తెలుసు? మరి ఎవడు కూడా పార్టీలకు అతీతంగా ఎంతమంది ఫ్రెండ్గా ఉంటుందో మరి చూద్దాం. టీడీపీ కార్యకర్త కిరణ్ చేస్తున్నటువంటి ఈ సంఘటన జరిగేటప్పుడు పక్కన ఇతను కూడా ఉన్నాడు. అతనితో పాటు దానికి అవసరమైనటువంటి అన్ని ట్రావెలింగ్స్ అతను కూడా చేశాడు. సమ్ కైండ్ కొన్ని వ్యవస్థలకి ఇతను కూడా షేర్ చేశాడు. ఆ విషయాన్ని ఇలా సర్క్యులేట్ చేయండి అన్నట్టుగా షేర్ చేశాడు. కిరణ్ అండ్ వీళ్ళు ఇద్దరు కలిసి ఈ ఎవరైతే జనార్దన్ ఉన్నాడో టీడీపీ ఎమ్మెల్యే, ఆయన బతుకంతా రోడ్డు మీదకి ఇచ్చాలని ప్లాన్ చేశారు. ఎవరు ఆధ్వర్యంలో ప్లాన్ చేశారు?
ఉంటే ఇప్పుడు ఇక్కడ జనసేన పార్టీ తరఫున పవన్ కళ్యాణ్ అన్న మాట్లాడచ్చు డిఎస్సిబితో, అక్కడే ఉన్నటువంటి ఇంకొక ప్రస్తుత నాయకుడు ఆయన కూడా మాట్లాడచ్చు. కానీ ఈవిడెందుకు కెలుక్కుంటుంది అదే నాకు అర్థం కావట్లా. అసలు ముద్దాయి కిరణ్ అయితే సపోర్టింగ్ ముద్దాయి బొమ్మినేని మురళి కింద ఉన్నారు. వీళ్ళిద్దరూ ఫ్రెండ్స్, ఇద్దరు వేరు వేరు పార్టీలు, వేరు వేరు నాయకుల యొక్క అనుచరులు. ఇది విషయం. ఇప్పుడు అక్కడ ఉన్న కిరణ్ కావచ్చు, ఇటు మురళి కావచ్చు, ఇద్దరు కలిసి ఈ జనార్దన్కి బొక్క పెడదామని చూశారు ప్రస్తుత ఎమ్మెల్యేకి. ఇద్దరు ముద్దాయిలంట ఎవడు చెప్తుంది. కానీ ఇది విషయం. అయితే ఆ కేసు ఇన్వెస్టిగేషన్లో కిరణ్ని ఎక్స్క్యూజ్ చేశారంట. మెయిన్ ముద్దాయి ఎవరున్నారు కిరణ్ అనేటువంటి వ్యక్తిని ఎక్స్క్యూజ్ చేశారు గౌరవ ఎమ్మెల్యే గారు. మరి ఏం జరిగిందో నాకు తెలియదు. ఈ బొమ్మినేని మురళి మీద కేసు పడితే బొమ్మినేని మురళి అనేటువంటి వ్యక్తి 4 months నుంచి అబ్స్కాండ్లో ఉండిపోయి తర్వాత హైకోర్టుకు వెళ్ళి బెయిల్ తీసుకొచ్చుకొని యాంటిసిపేటరీ బెయిల్ తీసుకొచ్చుకొని తాలూకా స్టేషన్లో ఇవ్వడానికి వచ్చారు. ఒంగోలు తాలూకా పోలీస్ స్టేషన్లో అది సబ్మిట్ చేయడానికి వస్తే గౌరవ తాలూకా సిఐగా ఉన్నటువంటి విజయ్ కృష్ణ గారు ఒకళ్ళిద్దరు పెద్దలకు ఫోన్ చేసి, సార్ నాకు పైనుంచి ఒత్తిడి ఉంది, అందుకే నేను ఆయన మీద ఇట్లా ప్రెజర్ చేయాల్సి వచ్చింది, నన్ను ఎక్స్క్యూజ్ చేయమని చెప్పండి, నేను జనరల్ ట్రాన్స్ఫర్లో భాగంగా వెళ్ళేంత వరకు నన్ను ఇక్కడే ఉంచమని చెప్పండి అని చెప్పేసి కొందరు ఎవరు మన పార్టీ పెద్దలకు కూడా ఫోన్లు చేసి రిక్వెస్ట్ చేసుకున్నారు అని చెప్పేసి నాకు తెలిసినటువంటి సమాచారం. అది త్రూ వాసు గారి ద్వారానే తెలిసింది. ఇలా పలానా మన పార్టీ నాయకుడికి ఫోన్ చేసి మాట్లాడాడంట. ఆయన నాకు చెప్పారు. పేర్లు వద్దు, వాళ్ళు మాట్లాడాలనుకుంటే వాళ్ళు మాట్లాడతారు, నేను మాట్లాడడం కరెక్ట్ కాబట్టి నేను చెప్పట్లేదు. ఇది జరిగిన విషయము. దానికి ఇంకా ఆయనకు వాసు గారికి ఎన్ని రోజులు నేను సైలెంట్గా ఉన్నాను. ఆల్రెడీ పార్టీ అధిష్టానానికి చెప్పాను, బట్ యాక్షన్ తీసుకున్నారు లేదన్నా నాకు తెలియదు. బట్ ఆ తాలూకా సిఐ గారి ప్రతిస్పందన మళ్ళీ ఇప్పుడు కూడా అలాగే ఉంది. ఇంక ఇట్లా అయితే ఎక్కడన్నా హత్యానేరాలు జరిగిన అందులో వాసు ఉన్నాడని చెప్పండి అని చెప్తారు, బెదిరిస్తారు వాళ్ళని. లేదంటే ఇంకెక్కడన్నా ఇంకేదైనా తెఫ్ట్ జరిగిన అందులో వాసు గారు తెమ్మంటే తీసుకెళ్ళామని చెప్పమంటా ఉంటారు. లేదంటే వాసు గారి కార్యకర్తలు క్యాడర్ చేశారని చెప్పిస్తారు. దొంగలతో అయినా అంతకులతో ఎవరితో అయినా సరే. ఇంక డిపార్ట్మెంట్ వాళ్ళు ఇట్లా సైడ్గా ఉంటాం, లేదంటే వాళ్ళే క్రైమ్ని ఇటు చెప్పండి అని చెప్పేసి క్రైమ్ని మోడలేట్ చేయడం తప్పు కదా. ఈ విషయాన్ని నేను డెఫినెట్గా మాట్లాడతానని చెప్పేసి వచ్చి ప్రెస్ మీట్ పెట్టిన క్రమంలో స్థానిక ఎమ్మెల్యే గారి వల్ల జరుగుతోంది అని చెప్పేసి ఆయన భావించారు. కాబట్టి సదరు సిఐ గారు కూడా పైన ఉన్నటువంటి ఒత్తిడి వల్ల చేశానని చెప్పేసి పార్టీలో ఉన్నటువంటి కొందరు ఫోన్ చేసి మాట్లాడడం జరిగింది. కాబట్టి ఈ విషయం మీద బాలినేని శ్రీనివాసరెడ్డి గారు ప్రెస్ మీట్ పెట్టడం జరిగింది. ఆ తర్వాత ఈయన ప్రెస్ మీటు, మళ్ళా జనార్దన్ గారి ప్రెస్ మీటు, మళ్ళా వాసు గారి ప్రెస్ మీటు, ఆ తర్వాత కమిటీ మాట్లాడడం, ఇదంతా జరిగిన విషయం మీకు తెలిసిందే. ఇది వాస్తవం. ఇది నేను లైవ్లో ఉన్నాను కాబట్టి ఇదే జరిగింది, ఇది వాస్తవం, ఇది నాకు తెలుసు. ఇది ఇంకోటి, సిఐ గారికి నాకు ఎలాంటి వైరం లేదు. ఎందుకంటే ఇప్పటికి కూడా ఆ తాలూకా ప్రెమిసెస్లో ఏదైనా జనసేన కార్యకర్తకో ఇంకొకరికో నాకు తెలిసిన వాళ్ళకో ఇష్యూ వస్తే ఇమ్మీడియట్గా నేను ఫోన్ చేస్తే రెస్పాండ్ అవుతారు. కన్సర్న్ సెక్టార్ ఎస్ఐకి ఫోన్ చేసి మరి అరుణ గారిది ఏదో ఇష్యూ ఉందంటే చూడండి, వాళ్ళకి చేసి పెట్టండి అని చెప్పేసి చెప్తారు. నాకు చాలా చక్కగా రెస్పాండ్ అవుతారు, నాకు ప్రయారిటీ ఇస్తారు. సిఐ గారితో నా వ్యక్తిగతమైన కంప్లైంట్ అయితే ఏమీ లేదు. ఆయనకు సంబంధించి నేనేమి దీన్ని చేయట్లేదు నెగిటివ్గా. కానీ జరిగిన విషయం చెప్పాలి కాబట్టి 100% చెప్తున్నాను. నాకు ఫేవర్ చేశారు కదా, తప్పు జరుగుతుంటే సమర్థిస్తానంటే అది నా వ్యక్తిత్వం కాదు. కాబట్టి ఇదే విషయం మరి పార్టీలో కూడా ఉండొచ్చు కదా మేడం. మీకు ఫేవర్ చేసినప్పుడు సమర్థిస్తాననే ఆలోచన లేకపోతే పవన్ కళ్యాణ్ అనే వ్యక్తి సుగాలి ప్రీతి దగ్గర నుంచి తప్పిపోయిన 32,000 మంది వీళ్ళందరి గురించి సొల్లు కబుర్లు చెప్పినప్పుడు మరి దాని గురించి కూడా ప్రశ్నించవచ్చు కదా. ఈయన కూడా ఏం తప్పు చేశాడు పవన్ కళ్యాణ్? ఈయన కూడా అబద్ధాలు కోరుడే కదా. మరి ఎందుకు మీరు అతన్ని వెనకేసుకొస్తున్నారు? పెద్ద నీతి నిజాయితీ పరులాగా మాట్లాడుతున్నారు ఇక్కడ. మరి తప్పుగా చెప్పాలి, మంచిగా చెప్పాలని నాకు తెలుసు. ఇక్కడ నేను ఎవరి సైడ్ కాదు, మధ్యలో ఉన్నాను కాబట్టి విషయం చెప్తున్నా. నెక్స్ట్ విషయము, బాలినేని శ్రీనివాసరెడ్డి గారు మాట్లాడే మాటలకి కౌంటర్ ప్రెస్ మీట్గా గౌరవ జనార్దన్ గారు ప్రెస్ మీట్ పెట్టి కొన్ని మాటలు మాట్లాడారు. సరే, వాటన్నింటినీ నాకు సంబంధం లేదు, అది వాళ్ళిద్దరు ఎలా చూసుకుని నాకు సంబంధం లేదు. కానీ ఒక మాట అన్నారు, అది ఖచ్చితంగా కూటమికి దెబ్బేసేటువంటి విషయం. భవిష్యత్తులో మా గొంతులో వెలక్క అడ్డుపడి ఉంటే అంశం అది. కూటమిని డిఫెండ్ చేసేటప్పుడు ఏంటంటే అది స్టేషన్లో ఉన్న ఒంగోలు పరిధిలో ఉన్నటువంటి సిఐలు అందరినీ నేనే తెచ్చుకున్నాను, డిఎస్పీ గారిని నేనే తెచ్చుకున్నాను, ఏం చేసుకుంటారో చేసుకోండి అని మాట్లాడడం. అది కూటమి రాష్ట్ర భవిష్యత్తు కోసం కూటమిగా కలిసి ఎన్నో త్యాగాలకు సిద్ధపడి ఎన్నో విధాలుగా కొంత పాలనలో ట్రాన్స్పరెన్సీ తీసుకొచ్చి గత ప్రభుత్వం తాలూకు ఫ్యూడలిస్టిక్ పరిపాలనా విధానాలు ఏవి మన దానిలో ఉండకూడదని చెప్పేసి గౌరవ నీ ముడ్డి కింద నువ్వు చూసుకోండి మేడం. ఈ జనసేన పార్టీ వాళ్ళది గత ఫ్యూడలిస్టిక్, ఆ స్టిక్ ఈ స్టిక్ అని ఇప్పుడు కూడా సిగ్గు లేకుండా బాగుతున్నా చూడు. ఏం పీకారు మీరు వచ్చిన తర్వాత? ఒకటి చెప్పు, ఏం పీకారు ఒకటి చెప్పండి. ఇచ్చిన సూపర్ 6 హామీల్లో ఒకటన్నా నెరవేర్చారా? ఫుల్ ఫ్లెడ్జ్గా ఒకటన్నా లేదే.
ఒక్కటి కూడా చేయకుండా గత ప్రభుత్వం ఫ్యూడలిస్టిక్ అని ఎలా చెప్తావు నువ్వు? సిగ్గురాలేదా నేను? నిజంగా అంతమంది తన్నినా సిగ్గురాలా? ఇప్పుడు ఇంత జరుగుతున్నా సిగ్గురాదా మీ బతుకులకి? ఇంతేనా లైఫ్ లాంగ్? ఇంతేనా? ఛే! గౌరవ చంద్రబాబు నాయుడు గారు, గౌరవ లోకేష్ గారు, పవన్ కళ్యాణ్ గారు ఎన్నో రకాలుగా ప్రయత్నిస్తూ ముందుకు వెళుతూ ఉంటే ఇట్లాంటి మాటలు కూటమి మీద బురద జల్లడానికి, అలాగే వైసీపీకి ఆయుధాలుగా పనికొచ్చేటువంటి మాటలు కాదా? ఒక ఎస్పీ సిఐ గారి యొక్క పనితీరులో విధానాల్లో పొరపాట్లు ఉన్నాయన్నటువంటి ఉద్దేశంతో విఆర్లోకి పంపిస్తే 3వ రోజు మళ్ళీ అదే సిఐని తీసుకొచ్చి అదే స్టేషన్లో కూర్చోబెట్టడం కాకుండా నేనే తెచ్చాను అని చెప్పేసి సాక్షాత్తు శాసనసభ్యులు గారే మీడియా ముఖంగా చెప్తూ ఉంటే ఇది భవిష్యత్తులో కూటమికి నెగిటివ్గా పరిణమించే పరిణామం అవునా కాదా? అవును, వాళ్ళు చేసింది చెప్తున్నారు, దాన్ని నెగిటివ్గా పరిణమించడం ఏంటి? అంటే వాస్తవాలను దాచేసి తప్పులు తడకని ప్రజలపైన రుద్దాలనే మీరు? ఆయన చెప్పాడు కదా కరెక్ట్గానే, చెప్పాడు కదా జనార్దన్ గారు క్లియర్గా చెప్పాడు, నేనే తెచ్చుకున్నాను ఎస్పీ దగ్గర నుంచి అందరినీ, మీరేం పిక్కుంటారు పిక్కోండి అంటే వాస్తవం చెప్పాడు ఆయన. నువ్వెందుకు దాన్ని ఇది వైసీపీకి ఫేవర్గా అవుతుంది ఇట్లాంటి మాటలు మాట్లాడతారా, అట్లాగే ఒక సిఐని పంపిస్తే ఎందుకు తీసుకొచ్చారు? అరే ఆయన తెచ్చుకున్నాడు, ఆయన వాస్తవం చెప్తున్నాడు, నువ్వే కదా మసిపూసి మారేడుగా చేయాలి. దొంగ పాలన చేస్తున్న నువ్వు కదా, ఇందుట్లో దొంగవు నువ్వు కదా ఈ వైసీపీకి ఫేవర్ అవుతుందని ఫీల్ అవబోతుంది. తప్పు కదా, నీది కదా తప్పు. నీకేంటి ప్రాబ్లము? జనార్దన్ గారు తెచ్చుకున్నారు కాబట్టి జనార్దన్ గారి కంట్రోల్లోనే అందరూ పనిచేస్తారు. నీ ప్రాబ్లం ఏంటి దాంట్లో? ఈ తాలూకా లిమిట్స్లో దొంగతనాలు, మర్డరో ఇంకొకటో జరుగుతూ ఉంటాయి. ఇప్పుడు పైన డిపార్ట్మెంట్ ఎస్పీ గారిని క్వశ్చన్ చేస్తుందా, జనార్దన్ గారిని క్వశ్చన్ చేస్తుందా? అది వాళ్ళు చూసుకుంటారు. నీకేంటి ప్రాబ్లం? నీకేం జరిగిందో చెప్పు ఫస్ట్ నువ్వు. ఇప్పుడు ఉద్యోగాల నియామకాలు ఆర్టికల్ నెంబర్ 309 ఏదో ఉండిద్ది అనుకుంటా రాజ్యాంగంలో, నియామకాలు ఎలా చేపట్టాలి, వాళ్ళ విధి విధానాలు ఏంటి. అలాగే పోలీస్ డిపార్ట్మెంట్కి సంబంధించి ఆర్టికల్ 355 పోలీస్ యాక్ట్ ప్రకారమే వాళ్ళ డ్యూటీస్ ఉంటాయి. అవన్నీ హోమ్ శాఖ అండర్ కంట్రోల్లోనూ అండ్ డిపార్ట్మెంట్ హైరార్టీసీ చేతుల్లోనూ ఉంటాయి. వీటన్నిటి ప్రకారం ఇంత చేసినప్పుడు వాళ్ళ హైరార్టీకి సంబంధం లేకుండా ఎమ్మెల్యేల చేతుల్లోనే సిఐ నుండి వాళ్ళ ఇష్ట ప్రకారమే చేసే పని అయితే ఇంక ఇది నియామకాలంతా ఎందుకు, ప్రభుత్వానికి ఖర్చులను ఎందుకు, ప్రజా ఖజానా మీద భారం అంతా ఎందుకు? సింపుల్గా ఎవరు అధికారంలో ఉంటే ఎవరు ఎమ్మెల్యే అయితే వాళ్ళ మనుషులను తెచ్చేసుకొని పెట్టేసుకోవచ్చు కదా. ఇప్పుడు ఫిట్నెస్తో కూడా పెద్దగా పని లేదు డిపార్ట్మెంట్కి. వాళ్ళు పాపం ఎస్ఐలు అవ్వాలి, సిఐలు అవ్వాలని చెప్పేసి ఏళ్ల తరబడి నోరు కట్టేసుకొని దేహదారుడ్యం కోసం రకరకాలుగా ప్రయత్నాలు చేసుకొని వాళ్ళు కష్టపడి ఉద్యోగాలు ఒంటి మీదకి యూనిఫామ్ తెచ్చుకొని గర్వంగా ఫీల్ అయ్యి వాళ్ళు వచ్చి రాజకీయ నాయకుల చేతుల్లో పనిచేయాలి. మేడం గారు భలే జోకులు వేస్తుంటారు, ఎందుకంటే ఈవిడ దాకా వచ్చింది ఏదో బాగా కాలింది. మేడం ఇప్పుడు అన్ని అరెస్టులు దొంగ అరెస్టులే జరుగుతున్నాయి కదా, మీ ప్రభుత్వం వచ్చినప్పటి నుంచి సోషల్ మీడియా పైన అరెస్టులు అలాగే జరుగుతున్నాయి. మరి వాటి గురించి ఎందుకు మాట్లాడలేదు మీరు? అప్పుడు మీ వరకు వచ్చి గట్టిగా దిగితే తప్పించి మీకు అర్థం కావట్లేదా మేడం? తప్పు కదండి ఇది. వాళ్ళని తీసుకొచ్చి పెట్టుకున్నారంటారు, ఎవరు? టీడీపీ వాళ్ళు తెచ్చుకొని పెట్టుకున్నారు, మీ జన సైనికులు కూడా తెచ్చుకొని పెట్టుకున్నారు మేడం. లేకపోతే ఆడు కిరణ్ రాయల్ అనేవాడు వేరే స్టేట్ నుంచి పోలీసులు తీసుకొచ్చి ఇక్కడ లక్ష్మీని అమ్మాయిని అరెస్ట్ చేయడానికి ప్లాన్ చేశారంటే మరి దీని వెనక ఎవడున్నట్టు? మీ పవన్ కళ్యాణ్ లేడా? మీ పార్టీ నాయకుడిని కాపాడుతుంది. శ్రీధర్ అరిపిచ్చిపోయాడు పాపం, ఒక ఆడపిల్లని నడి రోడ్డు మీద వదిలేసాడు. కోర్స్ వాళ్ళిద్దరి మధ్య మ్యూచువల్ అండర్స్టాండింగ్లో ఏమైనా జరగచ్చు. అమ్మాయి కంప్లైంట్ చేసినా తీసుకోవాలి కదా, మరి అప్పుడు ఆ పోలీసులు ఏం చేయాలి చెప్పండి మేడం? మీరు కూడా తెచ్చిపెట్టుకున్నారు కదా, అప్పుడు నోరు ఇప్పుడు ఎందుకు లేస్తుంది? అంటే మీకు ఏదో జరిగిందనే, మిమ్మల్ని తంతే మీరు ఏడుస్తారు, మీ దగ్గరగా ప్రాబ్లం వస్తే పోలీసు వ్యవస్థ మీద పడతారా? ఏంది ఇది? అందరూ అలాంటి వాళ్ళు కదా, మనుషులు కదా, సిగ్గు లేదా మాట్లాడతానికి బయటకు వచ్చి? మోపిదేవి వెంకటరమణ గారు వచ్చినట్టున్నారు, బీసీ ఆయన కృష్ణయ్య గారు వచ్చినట్టున్నారు, వీళ్ళందరికీ మీరు ప్రయారిటీ ఇవ్వలేదా? ఇవన్నీ కూడా పవన్ కళ్యాణ్ గారిని అడిగి తీసుకున్నారా? మీకు పవన్ కళ్యాణ్ గారి పార్టీలోకి తీసుకోవాలనుకున్నప్పుడు మీకు చెప్పి తీసుకోవడానికో, లేదంటే మీ వ్యక్తిగత అభిప్రాయాలతో ఆయన పార్టీని బిల్డ్ చేసుకోవడానికి మీరు మాట్లాడడానికి కనీసం మీకన్నా అర్థమవుతుంది ఏం మాట్లాడుతున్నారు ఏంటి? అలాగే అడుగుతాను, ఒకప్పుడు సీనియర్ ఎన్టీఆర్ గారు మీకు నచ్చలేదు, దానికి చాలా సంఘటనలు ఉన్నాయి. బట్ నేను వాళ్ళ నా నోటితో నేను చెప్పను, ఎందుకంటే నేను చాలా గౌరవిస్తాను కూటమి కానీ టీడీపీ కానీ. నేను కష్టపడ్డాను మీకోసం, నేను పనిచేస్తున్నాను, భవిష్యత్తులో కూడా మీరు నేను కలిసి పనిచేయాలి కాబట్టి నేను నోరు జారను. ఏది కూడా ఏ టైం ఎలా ఉండిద్దో తెలియదు రాజకీయాలు అన్నాక, కాబట్టి నా పరిధిలో నేను మాట్లాడతాను కాబట్టి ఇప్పుడు కూడా అదే చెప్తున్నా క్లియర్గా. గతంలో నచ్చినటువంటి సీనియర్ ఎన్టీఆర్ గారు ఇవాళ మీరు విగ్రహాలు 100 కోట్లు ఖర్చు పెట్టి 1000 కోట్లు ఖర్చు పెట్టి విగ్రహాలు పెట్టే స్థాయికి ఎట్లా నచ్చాడు? అంటే అక్కడ ఏంటి మీకు సపోర్ట్ అయింది? గతంలో చంద్రబాబు నాయుడు గారు వెన్నుపోటు పొడిచాడు మావనని మాట్లాడినటువంటి రాయపట్టారు నగర్ బయట కూడా మీరు ఇప్పుడు చూడొచ్చు. చంద్రబాబు నాయుడు గారికి గతంలో ఎన్టీ రామారావు నచ్చలేదట, ఈవిడకి బాగా తెలుసు. మరి ఇప్పుడు ఎందుకు 100 కోట్లు పెట్టి విగ్రహాలు పెడతారని అడుగుతుంది. మరి దానికి ఆన్సర్ చెప్పాలి కదా. ఏంటి మీకు సపోర్ట్ అయింది? సిచ్యువేషన్
అప్పుడు సిచ్యువేషన్ వ్యతిరేకంగా ఉంది కాబట్టి వ్యతిరేకించారు, తర్వాత సిచ్యువేషన్ పాజిటివ్గా ఉంది కూడా పాజిటివ్గా ప్రేమిస్తున్నారు విగ్రహాలు పెట్టేలాగా. మరి ఇదే విషయం బాలినేని శ్రీనివాసరెడ్డి గారిలోనో, లేదంటే జనసేనకో, లేదంటే పవన్ కళ్యాణ్ గారికో, లేదంటే మాకు వర్తించదా? ఒకళ్ళు చేస్తే సంసారం, ఇంకొకళ్ళు చేస్తే ఇంకొకటి ఏంటి? ఇది మీకు అంటానికన్నా కనీసం అనిపించట్లేదా? రేపు స్థానిక సంస్థల ఎలక్షన్స్ వస్తున్నాయి, మనం ఏ విషయంలో గెలుకున్నాం? రాష్ట్ర వ్యాప్తంగా ఇంతమంది వైసీపీలో జాయిన్ అయితే ఏ నియోజకవర్గంలో లేదు, ఒక ఒంగోలు నియోజకవర్గంలో ఎందుకు వస్తుంది సమస్య? నాకు అర్థం కావట్లేదు అసలు టీడీపీ వాళ్ళకి. ఎందుకో మరి పిచ్చకొట్టుడు కొట్టు ఎంతకాలం బానిసలా బతుకుతారు చెప్పండి? జనసేన వాళ్ళు కూడా ఒంగోలులో చెప్పండి. టీడీపీ వాళ్ళకి ఇబ్బందులు పెట్టారు మమ్మల్ని, అన్ని చోట్ల అదే జరిగింది కదా. రాజకీయ ఇబ్బందులు అన్ని పార్టీలు. ఇప్పుడు మొన్న మా పార్టీ కార్యకర్తను తీసుకెళ్లి అరెస్ట్ చేసి లోపల పెట్టారు. మేము మాట్లాడామా? టీడీపీ పెట్టింది, ఎమ్మెల్యే గారు పెట్టించారు అని నాకు తెలిసింది తర్వాత. నేను మాట్లాడానా? అది రాజకీయంగా జరిగేటువంటి విధానాలు అవన్నీ. మీకు వ్యక్తిగత గొడవలేం లేవు కదా. ఆయనకు జనార్దన్ గారికో లేదంటే వాసు గారికో వ్యక్తిగత గొడవలేం లేవు, అన్ని పొలిటికల్ గొడవలే. టీడీపీ వాళ్ళు ర్యాక్ కొట్టి పోలీస్ స్టేషన్లో పెట్టి వీళ్ళు మాట్లాడరు, తన్నించుకుని వెళ్ళకుండా వచ్చేస్తూ ఉంటారు. బాగా అలవాట్లే ఇప్పుడు తన్నించుకుని వెళ్ళకుండా పక్కన ఉంటాం. పొలిటికల్గా ఉన్నప్పుడు ఉండవా? ఏంది రచ్చ మాకు? రేపు స్థానిక సంస్థల ఎలక్షన్స్ వస్తున్నాయి, ఇప్పుడు క్యాడర్ ఏమో పోటీ చేస్తామంటున్నారు, ఇంతవరకు ఏం డిసైడ్ అవ్వలేదు. రేపు పొద్దున మళ్ళీ ఇప్పటికే నామినేటెడ్ పోస్టులు అన్యాయం జరిగిందని గగ్గోలు పెడుతున్నారు. నామినేటెడ్ పోస్టులు అన్యాయం జరిగింది కానీ కూడా చూస్తున్నారు మీరు. అబ్బో, ఆ విషయాలు మీరు మాట్లాడరు ఎందుకమ్మా? ప్రజలకు తెలియకూడదా? మీరు గూడుపుటనే చేసుకుంటారా? చేసుకోండి. దానికి సంబంధించి మళ్ళీ ఇప్పుడు స్థానిక సంస్థల ఎలక్షన్స్ కూడా ఏమైనా ఇబ్బంది జరిగితే వీళ్ళు కనీసం సపోర్ట్ చేస్తారా చెయ్యరా? కూటమి పరిస్థితి ఏంది? వీళ్ళు మళ్ళీ కార్తీక దీపాల పాటలాగా ఆరనీయకమా, ఈ దీపం వైసీపీ దీపం అన్నట్టుగా తీసుకెళ్లి వైసీపీ బతికిస్తారేమో గ్రౌండ్ లెవెల్లో ఈ వివాదాల వల్ల అని చెప్పేసి మేము టెన్షన్ పడుతున్నాం. ఎందుకంటే రేపు పొద్దున మళ్ళీ వైసీపీ కనుక వస్తే కర్మకాలి, మేము బాధితులం అవుతాం 100%. మిగతా వాళ్ళందరూ హైదరాబాద్, బెంగళూరు, చెన్నై, ఢిల్లీ పోతారు పెద్ద పెద్ద వాళ్ళు. అర్థమైందా? కర్మగాలి వైసీపీ వస్తే పెద్ద పెద్దోళ్ళంతా హైదరాబాదో, ఢిల్లీయో, బెంగళూరో వెళ్ళిపోతారు. లోకల్గా ఉన్న వాళ్ళు మేము బాధితులు అవుతాం, మమ్మల్ని రెంటాడతారనే భయం బాబా మామూలుగా ఉంది. కానీ అంతా మా పరిస్థితి ఏంటి? అసలు రాష్ట్రం పరిస్థితి ఏంటి? ఒక 5 సంవత్సరాలు వస్తే అమరావతి ఆడే పురుగులు పట్టిపోయింది, బూజు పట్టిపోయింది, పోలవరం ప్రాజెక్ట్ ఆగిపోయింది, వైజాగ్ భ్రష్టు పట్టిపోయింది, రాజధాని లేకుండా రాష్ట్రం అంతా గందరగోళం అయిపోయింది, ఉద్యోగాలు రాలేదు. ఎవరికి బుర్ర కూడా లేదనిపిస్తుంది. రాజధాని లేకపోవడం ఏంటి? మనకి ఎప్పుడైతే 10 సంవత్సరాలు ఉమ్మడి రాజధాని హైదరాబాద్ ఉంది, హైదరాబాద్ అని ఎందుకు చెప్పలేదు? గత 10 సంవత్సరాల్లో అమరావతి బూజు పట్టిపోయింది. ఫస్ట్ నుంచి వైఎస్ఆర్సీపీ స్టాండ్ అదే కదా. అయితే 3 రాజధానులు అధికార వికేంద్రీకరణ అని చెప్పారు కదా. దానికి ఏంది? పోలవరం హైటు జగన్మోహన్ రెడ్డి ఎంత కట్టాడు? 45 పాయింట్ సమ్. ఇప్పుడు ఎంత ఉంది? 42 ఉంది. 3 అడుగులు ఎందుకు తగ్గింది? 3 మీటర్లు ఎందుకు తగ్గింది? మన గవర్నమెంట్లో తగ్గింది. ఈ విషయాలు కూడా ప్రజలకు తెలియాలి కదా. ఎందుకు మాట్లాడవు నువ్వు? ఇవాళ ఎట్టో సచ్చి చెడి ముఖ్యమంత్రి గారు డిఎస్సీ ఉద్యోగాలు ఇస్తుంది, ఆమె మీద కూడా మళ్ళీ యుద్ధాలు చేస్తున్నారు. మెడికల్ కాలేజీల మీద యుద్ధాలు చేసి వాటిని ఆపేరు. ఇన్ని రకాలుగా నష్టం జరుగుతుంటే రాష్ట్రానికి మళ్ళీ అతను వస్తే ఇంకా దౌర్భాగ్యమైన పరిస్థితికి పడిపోయిద్దామని చెప్పి మెడికల్ కాలేజీని ఆపారా? బుద్ధుండే మాట్లాడుతున్నావా? మెడికల్ కాలేజీని కట్టించింది ఎవరు? జగన్మోహన్ రెడ్డి 17 మెడికల్ కాలేజీని ఆపింది ఎక్కడ? ఆపింది మీరు. ఎవడికో అమ్మినోకాలని చూస్తే ఎగిరి తన్నాడు అంతే. అర్థమైందా? మరి పీపీపీ పద్ధతిలో అమరావతిని కట్టించమనండి చంద్రబాబు నాయుడు గారిని. మెడికల్ కాలేజీలు పీపీపీ పద్ధతిలో ప్రైవేట్ వాళ్ళకి ఇస్తా అన్నాడు కదా. అలాగే పీపీపీ పద్ధతిలో అమరావతిలో పెట్టే డబ్బులు మొత్తాన్ని పీపీపీ పద్ధతిలో ఇన్వెస్ట్ చేయమని చెప్పండి. చేస్తాడా? చేయడు కదా. మరి పరిస్థితికి పడిపోయిద్దామని చెప్పేసి నేను టెన్షన్ పడిపోతా ఉంటే ఏంటి రచ్చ నాకు అర్థం కావట్లేదు. లోకల్గా రేపు స్థానిక సంస్థల ఎలక్షన్స్ ఈ గొడవల మధ్య గెలవగలరా? ఒక పార్టీ వ్యక్తిగత నిర్మాణంలో ఇంకొక పార్టీ జోక్యం ఏంటి నాకు అర్థం కాలేదు. అంటే జనసేన వ్యక్తిగత నిర్మాణంలో టీడీపీ వాళ్ళ జోక్యం ఏంటి అని ఇప్పుడు అడుగుతూ ఉన్నారు. ఆ విషయం మీ నాయకుడే అడగలేదు. మీ నాయకుడే చెప్పాడు కదా, ఇంకో 15 సంవత్సరాలు కట్టు బానిసత్వం మీ కింద పనిచేయడానికి నేను సిద్ధం హుజూర్ అనేగా చెప్పింది. మరి ఎందుకు మీరు ఇప్పుడు పీక్కుంటున్నారు స్థానిక సంస్థల ఎలక్షన్స్లో? అసలు లా అండ్ ఆర్డర్ సిస్టంలో పొలిటికల్ ఇన్ఫ్లుయెన్స్ ఉంది, పొలిటికల్గా ఇన్వాల్వ్ అవుతామని చెప్పేసి మీడియా ముఖంగా చెప్పడం ఏంటి? అసలు అది ప్రజాస్వామ్యాన్ని విచ్ఛిన్నం చేయడం కాదా? విచ్ఛిన్నం చేయడమే. కానీ చెప్తాగా మనం చేసింది కాదా? విచ్ఛిన్నం చేస్తున్నామని చేసి బాహాటంగా చెప్పడం కాదా? ఇప్పుడు జగన్కి మనకి తేడా ఏంటి? ఏమి లేదు కదమ్మా. జగన్కి నీకేం తేడా లేదు. ఇంకా జగన్ ఎవడు పోలీస్ పని వాడు చేసుకొని ఇచ్చాడు. మీ వాళ్ళే కదా ఎక్కడెక్కడ ఉన్న తీసుకొచ్చి అటు కడపలో, ఇటు కర్నూలులో, ఇక్కడ నీ దగ్గర వరుస పెట్టి పెడుతున్నారు. సిగ్గుండాలా వాటిని కప్పిపుచ్చాలని ట్రై చేయడానికి. మధ్యలో మళ్ళీ మమ్మల్ని బలిపశం చేయాలని చూస్తారా?
అప్పుడు ఇట్లా మాట్లాడింది బాలినేని శ్రీనివాసరెడ్డి, ఇప్పుడు ఇట్లా మాట్లాడు. ఇదే క్వశ్చన్ మీరు ఒకసారి ఎన్టీఆర్ గారి విషయంలో అప్లై చేసుకోండి. మొత్తం నన్ను అన్న వాళ్ళందరూ అప్లై చేసుకుని నాకు ఆన్సర్ చేయండి. ఎన్టీఆర్ని చేతగానోడుగా, పార్టీని నడపలేని చేతగానోడుగా ముద్రేసి, అక్కడ వైస్రాయ్ హోటల్ దగ్గర బూట్లేసి, చివరికి ఆయన్ని ఇంట్లో కూర్చోబెట్టి, చివరికి ప్రాణాలు పోయే వరకు చేశారు కదా. మరి అప్పుడు మీరు ఆయన్ని దొంగ అని చూపించినప్పుడు ఇప్పుడు ఉత్తముడుగా విగ్రహాలు పెడుతున్నారు కదా. మరి అలాగే బాలినేని శ్రీనివాసన్ గతంలో తిట్టాను, ఇప్పుడు కూడా అలాగే ఎందుకు తిడతాను, ఇప్పుడు నెత్తిని పెట్టుకుంటున్నాను కాబట్టి నా పైన ఎందుకు మీకు అంత కోపం అంటుంది. ఏమో నాకు తెలియదు మేడం, అడగండి. పార్టీలోకి ఎవరిని తీసుకోవాలి, వాళ్ళతో ఎలా పని. ఇప్పుడు 2 సంవత్సరాలు ఒక్క మాట అయినా బాలినేని శ్రీనివాసరెడ్డి గారితో మాట్లాడడానికి అవకాశం ఇచ్చారా పవన్ కళ్యాణ్ గారు? అసలు గొడవ ఆయన వల్ల జరిగిందా? ఆయన ఏమైనా ఇక్కడ ఏమైనా వచ్చి డిస్టర్బెన్స్ క్రియేట్ చేశాడా? ఒక్క మాట ఆయన డిస్టర్బెన్స్ క్రియేట్ చేశాడా? మొన్న వాళ్ళ అబ్బాయి పదవి కోసం అర్జీ పెట్టుకునేటప్పుడు ర్యాలీ జరిగితే ఆ పార్టీ ఆఫీస్ ముందుకు వెళ్ళి గంజాయిలు కూడా, నేను లైవ్ లో ఉన్నా అక్కడ. పైగా నేను క్లియర్ గా చెప్పా, అట్లీస్ట్ ఆ పార్టీ ఆఫీస్ ముందు ఎవడో హార్న్ కొట్టి సైలెన్సర్ రైజ్ చేయడానికి కూడా వీల్లేదని నేను అక్కడ ఇంటి దగ్గర అందరికీ చెప్పి మరీ బయలుదేరా. ఎవ్వరు చేయలా. మీకు ఇంటెలిజెన్స్ దగ్గర వీడియోలు ఉంటాయిగా, ఇంటెలిజెన్స్ డిపార్ట్మెంట్ దగ్గర తీసి బయట పెట్టండి. నిజంగానే టీడీపీ ఆఫీస్ దగ్గర ఎవరైనా జనసేన వాళ్ళు కానివ్వండి, వాసుగారి వర్గం కానివ్వండి, ఎవరైనా గొడవ చేశారని చెప్పేసి మీ దగ్గర రిపోర్ట్ ఉంటే తీయండి బయటికి, వీడియో ఉంటే బయట పెట్టండి చూద్దాం. ఏంటి మాటలు? పార్టీలో కలిసినాము, ఎంత సమయం ఎంత వెళ్ళాలి? మీకు వచ్చిన కష్టం పగాడకు కూడా రాకూడదమ్మా. ఇంత దీనంగా అడుక్కుంటున్నారు. చి మరి బానిస బతుకులు అయిపోవాలి. జెండా కూలీలు మోసి ఆయన భుజాలు ఆపరేషన్ చేయించుకోవటం ఏమో, కానీ మీ బతుకులు మళ్ళీ రోడ్డును పట్టేటట్టున్నాయి కదా. కొద్దిగా చూసుకోండి. ఓకే.